పుత్రిక, రాజకుమారి, రాజకుమారుడా, పుత్రిక, నీ పాద రక్షకులతో నీవెంత అందముగా నడుచుతున్నావు, ఎంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె సూత్రములే ఉన్నాయి. చాలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాజకుమార, కుమార్తె, పుత్రిక అంటే కుమార్తె. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సంఘము ఏంటి? సంఘం స్త్రీ, కన్య, స్త్రీ, కన్య. ఈ కన్య తయారయ్యి చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉందట, ఎంత అందంగా ఉంది. అక్కడ రాయబడదు కదా, నీ ఉరువులు అట్లా కాదు, ఆ నడక ఎట్లా నడుస్తుందంట. సువార్తను ప్రకటించే వారి పాదములు, వారి రక్షణని ఆ ఏలుచున్న వారి కొండ మీద, సియోను కొండ మీద ఆమె నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉందంట, అంత అందంగా నడుస్తూ ఉందంట. ఈ అందంగా నడిచే వాడిని పురుషుడు చూస్తూ ఉన్నాడు కదా, అవునా కాదు? పురుషుడు చూసి ఈ వయ్యారంతో, ఈ వంపు సొంపుతో నడుస్తుంటే ఆయన మయమర్చిపోవాలా లేదా? ఇది సేవకునికున్న గొప్ప ఉద్దేశం. ఇప్పుడు మనం మన పాఠంలోనికి ఇప్పుడు వెళ్ళిపోదాం. చూద్దాం, చూడండి. మూల వాక్యం మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 13 వచనము 14 వచనాన్ని గమనం చేద్దాం ప్రియులారా. జాగ్రత్త చదవాలి ఈ వచనాలు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుటను బట్టి ఆయన మనలో నాశనము కలుగజేయును. ఏం కలుగజేసిందట? నాశనం. దేనిని బట్టి నాశనం చేసిందట? మందసము మోయను. ప్రేమైన దేవుని పిల్లారా, దావీదు కంటే ముందు యాజకులు, దావీదు తర్వాత సౌలు, దావీదుకు ముందు సౌలు తర్వాత దావీదు. అంతకు ముందు పరిస్థితులు మనము ఆలోచన చేస్తే ప్రత్యక్ష గుడారంలో ఈ యాజకులు సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యక్ష గుడారం అనేది మనందరికీ మ్యాక్సిమం తెలుసు అనుకుంటా. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ముందు ఆవరణ, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. జాగ్రత్తగా అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం ఉంటుంది. మందసము తుమ్మకరతో చేయబడినది, బంగారపు రేకుతో పొదిగించబడినది. తర్వాత దాని మూత మీద కెరూబులు రెండు కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలో నుండి మహోన్నతమైన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే సంవత్సరములకు ఒకసారే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి పోవాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలి. పరిశుద్ధ స్థలంలోనికి రోజు పోతాడు. ఎందుకంటే ధూపం వేయాలా, తర్వాత లైట్లు ముట్టించాలి. ప్రతిరోజు పరిశుద్ధ స్థలంలోకి పోతాడు. కానీ
అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక మారే పోవాలా, అప్పుడే దేవుడు మాట్లాడతాడు. మందసములో ఏముంటాయి? మందసములో ఏముంటాయంటే ఆజ్ఞలు కలిగిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి చూడు, ఆ రాతి పలకలు ఉంటాయి. తర్వాత బంగారు పాత్రలో మన్నా ఉంటుంది. మూడవది అహరోను చేతికర్ర, చిగురించిన చేతికర్ర. ఒకసారి ఆరోను వంశస్థులందరూ పోటీ పడతారు. నువ్వేనా పెద్దవు, నువ్వేనా యాజకుడు, మేము లేమా అని పోటీ పడతారు. ఎవరు? భూమి మింగేస్తుంది వాళ్ళు. కోరాహ వాళ్ళు పోటీ పడతాడు. నువ్వేనా నాయకుడివి, మేము కాదా అన్నప్పుడు మీ అందరి చేతికర్రలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఏంటి అంటారు. అందరూ వేస్తారు. తెల్లారాక ఆరోను చేతికర్ర ఏం పూసింది? చిగురించింది, కాయలు కాసింది. కనుక ఆయనే అప్పుడు వీళ్ళందరినీ ఏం మింగేసింది అంటే ప్రత్యక్ష గుడారం ఎదురుగా భూమిని నిరగొట్టడం, భూమి వారిని. సో యాజకునికున్న ఆ గొప్పతనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చేతికర్ర ఇది, దీన్ని మోయకపోవుట చేత ఇశ్రాయేలీయులకు, యాజకులకు ఏమొచ్చిందని రాయబడదు అక్కడ? నాశనము వచ్చినది అని రాయబడదు. నాశనము అంటే ఏంటి? నాశనము అంటే ఏంటి? అరే నువ్వు నాశనం అయిపోతావు రా అంటారు. కోపం వచ్చినప్పుడు అరే నువ్వు నాశనం అవుతావు రా. నాశనం అంటే ఏంటి? ఏమీ లేదు. ఇంకా నాశనం అంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు. నాశనం అంటే అన్న రత్మ, దేవుని విగ్రహం, దేవుడే దేవుని మోజర్లు వేయలే గారు ఏంటి నాశనం అంటే ఏంటి? నాశనం అయిపోతావరని జనరల్గా అందరం అంటారు. ఏంటి నాశనం? ఏమి లేకుండా పొక్కార్చుకొని పోవాలన్నట్లు. కుటుంబ ఎదుగుదల ఫలించకుండా ఉండడమే ఏం చేసినా కానీ అన్నీ అదే అర్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మూలం ఏంటంటే నాశనము అవుతావు అంటే అర్థం ఏంటంటే, తర్వాత నాశనం అంటే అర్థం ఏంటంటే పేదరికము. నాశనము అంటే అర్థం ఏంటంటే పేదరికం వస్తుంది. తర్వాత ఇంకేం వస్తుంది అంటే పాపము, పేదరికము, రోగము. పాపము, పేదరికము, రోగము. నాశనం అయిపోతావురా అంటే అర్థమైందంటే నువ్వు పాపం తగిలిపోతావురా, లేదంటే నీకు పేదరికం వస్తుందిరా, లేకుండా నువ్వు రోగిపోతావురా. ఇప్పుడు మన పాఠం ఏంటి? యాజకులు మందసమును మోయకపోవుట చేత విధిని బట్టి తప్పని పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచన చేయకపోవట చేత యాజకులకు ఏమొచ్చింది? ఇప్పుడు నాశనం వచ్చింది. నాశనం అంటే ఏంటో ఈ 3 పాయింట్లు మనకు తెలవాలి. తెలిసినప్పుడు ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఈనాడు సేవకులు దేవుని స్వాస్థ్యం, దేవుని స్వాస్థ్యము. ఈ సేవకులు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. ఈ దేవుని సొత్తైన ప్రజలు అందరికంటే, ఊర్లో ఉన్నవారందరికంటే
ప్రతి వారి ఆలోచన ఏంటంటే సేవకులకు అది ఇద్దాము